నోటికొచ్చిందల్లా వాగితే పాతాళానికి తొక్కిపడేస్తాం. చేతిలో మీడియా, ఒక వార్తాపత్రిక ఉంటే చాలు. ఇక ప్రత్యర్థి ఎవరైనా తమ నోటికొచ్చింది వాగేద్దాం, చేతికి నచ్చింది రాసేద్దాం అన్నట్లుగా తయారైంది విలువల లేని, విశ్వసనీయత లేని కొన్ని మీడియా సంస్థల పరిస్థితి. అయితే అందరూ అంతేనా అంటే 100కి 90% అందరూ అలానే ఉన్నారు. కానీ మీడియా తన హద్దులు మరిచిపోతుంది. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన మీడియా చివరకు చిన్న చిన్న సినిమాలపై పగ పెంచుకుని అంతా ఖాళీగా కూర్చొని కబుర్లు చెబుతోంది. ప్రజలు కష్టాలు చూపాల్సిన మీడియా ఒక పార్టీకి, ఒక కులానికి కొమ్ము కాస్తూ చెత్త వార్తలు వండి వారుస్తోంది. తాజా ఘటనే తీసుకుంటే లైలా అనే చిన్న హీరో సినిమా విషయంలో ఆ సినిమా ఫంక్షన్ లో ఒక నటుడు మాట్లాడిన మాటలకు ఒక పార్టీ భుజాలు తడుముకుంటే ఆ పార్టీ అవినీతి డబ్బుతో నడుస్తున్న ఒక మీడియా చివరకు ఆ సినిమాను బ్యాన్ చేయాలి అంటూ, మాకు ఎదురొస్తే బ్రతకనివ్వమంటూ, నోటికొచ్చిందల్లా వాగితే పాతాళానికి తొక్కిపడేస్తామంటూ ఏవేవో కథనాలను వండివార్చడం చూస్తూ ఉంటే అంత ఆత్మనూన్యతతో బతుకుతుందా ఈ మీడియా అనిపిస్తోంది. రాజకీయాలు మొదలుకొని సినిమా ఇండస్ట్రీ వరకు తమకు నచ్చిన వారిపై విషం చిమ్మడం, నీలి రాతలు రాయడం అలవాటుగా మార్చుకొని ఏం సాధిద్దామని అలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పరిస్థితి. లైలా సినిమా విషయంలో ఏదో సాధించామని గొప్పగా చెప్పుకోవడం చూస్తూ ఉంటే నిజంగా వ్యక్తులు, వ్యవస్థలు తమ చెప్పు చేతల్లో బతకాలి, లేదంటే చంపేస్తామన్న ఫ్యూడల్ మెంటాలిటీ స్పష్టంగా కనిపించడం విశేషం. అయినా వాళ్లు చేసిన ఈ యతి వల్లనే, వాళ్లు చూపించిన ఈ అహంకారం వల్లనే కదా వాళ్ల మద్దతు పలికే వైసీపీ పార్టీకి 2024లో ప్రజలు 11 సీట్లిచ్చి తమదైన రీతిలో సమాధానం చెప్పారు. మరి ఇప్పటికైనా మారకపోతే ఎలా? ఎప్పటికైనా తెలుసుకోకపోతే ఇంకెలా? ఒక్కటి మాత్రం నిజం, అహంకారం తలకెక్కిన రోజు ఖచ్చితంగా పతనానికి రోజులు దగ్గర పడినట్లే. ముఖ్యంగా 2019లో 151 సీట్లతో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు 2024లో 11 సీట్లకే పరిమితం చేశారు అంటేనే ఆ పార్టీ, ఆ మీడియా ఎంత ఘోరమైన తప్పులు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా అహంకారం, పెత్తందారితనం, రౌడీయిజం సాగినంత కాలం బాగానే ఉంటుంది. కానీ సరైన వేటు పడితే మాత్రం పాతాళానికి పడిపోవడం ఖాయం.